నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. ఏంటి ఒక ఆకు జీవితాలను మార్చేసిందా? ఓ సాధారణ ఆకుకూర ఏకంగా 400 కోట్ల పరిశ్రమగా మారి 10,000 మందికి, అందులోనూ చాలా మంది మహిళలకు కొత్త జీవితాన్ని, స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చిందంటే నమ్ముతారా? అదెలా సాధ్యమైందో ఆ పశ్చిమ బెంగాల్ కథ ఏంటో లెట్స్ వాచ్. సాధారణంగా మనం వంటింట్లో వాడే ఓ చిన్న ఆకు అదేనండి బిర్యానీ ఆకు. ఇది ఇంత పెద్ద ఆర్థిక విప్లవాన్ని తీసుకొస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? కలలో కూడా ఊహించి ఉండరు. కానీ పశ్చిమ బెంగాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు అదే అద్భుతాన్ని చేసి చూపించారు. మనం నిత్యం వాడే ఈ బిర్యానీ ఆకు ఇప్పుడు అక్కడ ఏకంగా 400 కోట్ల పరిశ్రమగా మారిపోయింది. ఇది కేవలం డబ్బు గురించే కాదు, 10,000 మందికి పైగా ప్రజలకు, అందులోనూ మెజారిటీ మహిళలకు ఒక స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని అందించి వాళ్ల జీవితాలను మార్చేసింది. రెండు దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్లో బిర్యానీ ఆకు సాగు అనేది అసలు లేదు. రైతులు సంప్రదాయ పంటలైన వరి, గోధుమ, ఆవాలు వంటి వాటిపైనే ఆధారపడి తరచుగా నష్టాలు చవిచూసేవారు. కానీ కొందరు దూరదృష్టి ఉన్న రైతుల ప్రయత్నంతో ఇప్పుడు ఈ ప్రాంతం అద్భుతమైన విజయగాథగా మారింది. బిర్యానీ ఆకు సాగుకు తక్కువ శ్రమ, నిర్వహణ అవసరం. పైగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు ఇప్పుడు దీనివైపు మళ్లారు. మరి ఈ బిర్యానీ ఆకు చెట్టు ప్రత్యేకత ఏంటంటే, దీని లాభాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఈ చెట్టును నాటితే అది ఏకంగా 25 సంవత్సరాల పాటు నిలకడగా కాపునిస్తుంది. అంటే ఒకే పెట్టుబడితో 25 ఏళ్ల పాటు ఆదాయాన్ని పొందవచ్చు. అంతేనా? ఒక చెట్టు నుంచి ఏడాదికి 15 నుంచి 20 కిలోల ఆకులను సేకరించవచ్చు. ఆలోచించండి, ఇది రైతులకు ఎంతటి స్థిరమైన ఆర్థిక భద్రతను ఇస్తుందో. ఇతర పంటలలాగా వాతావరణ పరిస్థితులపై ఆధారపడకుండా నిరంతర ఆదాయాన్ని ఇది అందిస్తుంది. ఈ విప్లవానికి నాంది పలికిన వారిలో ముఖ్యులు ఉత్తర దినాజ్పూర్కు చెందిన సుకుమార్ బర్మన్. 2007లో ఆయన సంప్రదాయ పంటలకు బదులుగా బిర్యానీ ఆకు సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఈ సాహసోపేతమైన నిర్ణయం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఆయన విజయం చూసి వేలాది మంది రైతులు ఆయన బాటలో నడిచారు. ముఖ్యంగా బిర్యానీతో పాటు ఇతర నాన్ వెజ్ వంటకాల్లో బిర్యానీ ఆకుకు ఉన్న విపరీతమైన డిమాండ్ ఈ సాగు విస్తరణకు మరింత ఊపునిచ్చింది. ప్రస్తుతం ఉత్తర దినాజ్పూర్ ఈ బిర్యానీ ఆకు ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఈ సుగంధభరితమైన ఆకులు మార్కెట్లో క్వింటాలుకు 5,000 వరకు అమ్ముడవుతున్నాయి. ఆకులను 6 నుంచి 8 నెలలకు ఒకసారి, కొన్నిసార్లు ఏడాదికి 2 సార్లు కూడా కోత కోస్తారు. కోసిన ఆకులను జాగ్రత్తగా 3 నుంచి 4 రోజులు ఎండబెట్టి ఆ తర్వాత వాటిని నాణ్యత ఆధారంగా సార్టింగ్ చేసి ప్యాక్ చేస్తారు. ఆకులను చెట్ల నుంచి కోసే పనిలో ఎక్కువగా పురుషులు పాల్గొంటే వాటిని ఎండబెట్టడం, సార్టింగ్ చేయడం, ప్యాకింగ్ చేయడం వంటి కీలకమైన శ్రమతో కూడుకున్న పనులను మహిళలు నిర్వహిస్తారు. ఈ పని వారికి ఆర్థిక స్వాతంత్రాన్ని, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. పశ్చిమ బెంగాల్లోని బిర్యానీ ఆకు సాగు విజయగాథ కేవలం ఒక ఆర్థిక ప్రగతిని మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవితాలను, ముఖ్యంగా మహిళల జీవితాలను ఎంతగానో మార్చగలదని నిరూపించింది. ఇది కేవలం ఒక ఆకు కథ కాదు, అది ఒక విప్లవం, ఒక ఆశ, ఒక కొత్త జీవితం. నిజంగా ఇది ఒక అద్భుతమైన హరిత విప్లవం.